అయ్యో అది ఎలుగుబంటి అడవిదొన్న దొప్పులు బ్రిటిష్ ఇది రాణిగారు వాళ్ళ అద్దాలండి. అద్దం పేరు బెల్జియం, యూరప్ కంట్రీ నుంచి తెప్పించిన యూరప్ కంట్రీ యూరప్ నుంచి తెప్పించినారు. మనం వేయి పెట్టి అద్దం తెచ్చావు చూడండి. అదే మన అద్దాలు అది వేయి వెంట టచ్ అయిపోతాయి. మన వేయిన అద్దం టచ్ అవుతుంది. తెలుసు ఏనుగు దంతాలు ఏనుగంబారండి ఇది ఏవైనా ఉత్సవాలు పండుగలు గట్ట అప్పట్లో జరిగినప్పుడు ఏనుగు పైన రథం పెట్టి రాజావారు కూర్చొని వెళ్ళేవారు. అది ఏనుగంబారు. ఇది చదరంగం ఉంటుంది. ఒక కలర్ గ్రానైట్ రాయి. ఒక్కొక్క గ్రానైట్ ఒక్కొక్క కలర్ వేసారండి. రాజావారు రాణి గారు రాజావారి పట్టాభిషేకం ఆఖరి కదా. ఆయనకు ఒక కొడుకు కూతురండి. కొడుకు పిల్లలే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. కూతురు ఈవిడే లావణ్యదేవి గారు చెన్నైలో ఉన్నారు. కోడిగుడ్డు తెలుగుతో చేసిన స్తంభాలండి. కోడిగుడ్డు తెలుగు మాకు పుట్టి మన ఇంట్లో పుట్టినది ఈ పుట్టి వైట్ అని సొన ఉంటుంది కదా. 4-5 రకాల ఐటమ్స్ కలిపి బాలించులు బాగా మెత్తగా చేసి వచ్చిన మధ్యలో ఉంటే పుట్టి టైప్లో పాలించేసారు. ఇది కాంపోస్ట్ వాతావరణం. తండ్రి గారు అన్నదమ్ములు ఉన్నారు కదా. తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు. ఇది 5 చెప్పాను కదండి. లాను అవుతుంది. ఆ రాజావారి పట్టాభిషేకం ఆగురు కాబట్టి ఆ రాజావారి పుట్టారు. వేణుగోపస్వామి గుడి ఉంటుందండి గోడ. అలాగే వీళ్ళు పెద్ద మనవాడు కాలేజీలో చదువుకునేవాడు. ఆ రోజు చదువు పూర్తి అయిపోయి ఏదో సందర్భం కలిసారు. కొంచెం అందగడు కదా. ఇది గెస్ట్ హౌస్. అలాగే ప్రతి స్టేట్లో ఉండేవాటండి క్లబ్లు. గిఫ్ట్లుగా ఇచ్చేవారు. కదా. గిఫ్ట్లుగా ఇచ్చారండి. ఏం చేసుకో. బబ్బులు వేయలేదు. అది ఒక రాయి అండి. రాయిని ప్లేట్కి చెప్తాను. శిల్పులు ప్లేట్కి చెక్కే నైపుణ్యం రాజు ఇంటికి ఇస్తారు. ఎలా చెక్కారు చూది. నేను ఇంకా చూడదు. అప్పుడు ఉండేవారు కదండి. అవును. ఇప్పుడు అంతా కంప్యూటర్. బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టింది. సో అందులో అతి సంపన్న చక్రవర్తులు ఉండేవారు అప్పట్లో. వాళ్ళందరిలో మన బొబ్బులు రాజేవారు. 44 సంపన్న చక్రవర్తుల యొక్క సమ్మేళన దృశ్యం అండి సార్. ఈ 44 భారతదేశం మొత్తం మీద బొబ్బుల రాజు గారు ఒకళ్ళు. ఇది ఎక్కడ కోట కాదండి. వీళ్ళు బాగాలేదు. ఇది రాజుగారు స్మోక్ చేస్తుంది. ఆయన స్మోక్ గడి చేసినప్పుడు యాడ్ ఉంటుంది కదా, దాంట్లో దులుపుకుని కాల్తో చేసారు. 1934 సార్. అయ్యో పులి ఎంత పెద్ద అదే అంత పెద్ద పులి అంటున్నావు. 10 అడుగులు చర్మం ఒరిజినల్ ఇప్పటికినా.
దీని మీద బంగారు సింహాసనం పెట్టి 5కి వచ్చేస్తారు. ఇది ఇక్కడే అక్కడ రాజావారు కూడా కూర్చున్నారు చూసా సింహాసనం. దసరా వచ్చిందంటే మీకు అందరు ఫుల్ ఫ్లెడ్జ్ కొట్టుకుంటుంది గట్టిగా ఎప్పుడు దసరాకి ఉంటుందండి, మాకే ఉంటుందండి మెయిన్. ఎందుకంటే ఇవన్నీ బయట మెయింటెనెన్స్ మీరు చూసుకోండి. మెయింటెనెన్స్ మీరే చూడాలి కదా. ఎవడు ఉంటాడు వాడు నేను కలిపి చూసుకోవాలి. ఆ 2 డబ్బులు కట్టినవి ఆ రోజు బయట పెడతారు. ఇక్కడికన్నా వాళ్ళ దగ్గర ఉన్న తీసుకొస్తారు. ఇవి ఓన్లీ వాళ్ళ లోపల ఇంట్లో ఉంటాయి. లోపల పెద్దలు వాడినవి ఇవి. ఇప్పుడు ఆయన షూట్లు కట్టి వెళ్తారు కదా, అవునా అదే